డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే సేల్స్ ఇన్వాయిసెస్లో బిల్ టు షిప్ టు మోడల్ గురించి నేర్చుకుంటాం. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలామంది స్టూడెంట్స్ నా ఛానల్లోకి వచ్చి మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. నేను మనవి ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేస్తే పర్లేదు, వదిలేయండి. చేయకుండా ఉంటే కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంతకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ పాయింట్ వరకే ఆ టాపిక్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత మీకేం తెలియదు. సో ఇటువంటిప్పుడు అంటే ఏంటి, హాఫ్ నాలెడ్జ్ అవుతుంది. అది టైం వేస్ట్ తప్ప దానివల్ల యూజ్ లేదు. కాబట్టి చివరి వరకు చూడండి ప్రతి ఒక్క వీడియోని. చూడండి పోతే ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తాం. బీకామ్, బిఏ, బిఎస్సి, ఏదైనా కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజ్ అయినా ఏదైనా సరే జాయిన్ అయిన తర్వాత మనం ఆ అకాడమిక్ సర్టిఫికేట్, డిగ్రీ, అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం మనం డైలీ కాలేజీలో కనీసం 3 అవర్స్, 2 to 3 అవర్స్, ఖచ్చితంగా 3 అవర్స్ మనం కాలేజీలో కూర్చుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ మనం చేసుకునేది ఇక్కడ ఏంటంటే ఈ ట్రైనింగ్లో మన లైఫ్కి లేదా మన కెరీర్కి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా మీరు టైం స్పెండ్ చేయాలి. కనీసం ప్రతి వీడియో 40 to 50 మినిట్స్, అంతకంటే ఉండదు. లేదంటే మ్యాక్సిమం 1 అవర్ లోపలే ఉంటుంది వీడియో. దానికి ఆ టైం స్పెండ్ చేసి చివరి వరకు చూసినట్లయితే మీకు సబ్జెక్టు, ఈ యొక్క టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరు ఫుల్ నాలెడ్జ్ని పొందుతారు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. వీడియో బాగుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుతాం. టాపిక్ ఎంటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్వాయిస్లు, సేల్స్ ఇన్వాయిసెస్లో మనం ఎవరైనా సరే ఇన్వాయిస్ సెల్లరు, సేల్స్ ఇన్వాయిస్ సెల్లర్ ఇష్యూ చేస్తాడు, సరేనా? ఈ సెల్లర్ ఇష్యూ చేసేటప్పుడు సేల్స్ ఇన్వాయిస్లో బిల్ టు షిప్ టు మోడల్ అనేటటువంటి ఒకటి ఉంది. దాని గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు మనం ఇన్వాయిస్ రైజ్ చేస్తాం. ఎవరి పేరుతో రైజ్ చేస్తాం? ఎవరికైతే మనం సేల్ చేస్తున్నామో, అంటే ఎవరైతే బయ్యరో అతని పేరుతో మనం బిల్లుని రైట్ చేస్తాం. సో బయ్యర్కి మనం బిల్లుని ఎంటర్ చేస్తాం. బిల్లుని రైట్ చేస్తాం అంటే బిల్ టు బయ్యర్, బయ్యర్కి బిల్ చేస్తాం కదా. బిల్ చేసేది బయ్యర్కి. సో అప్పుడు మనం బిల్ చేసి బయ్యర్కి ఇన్వాయిస్ రైట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇన్వాయిస్ ప్రింట్ చేస్తే అతని పేరు, అడ్రస్, అతని డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అతను బయ్యరు, అతనికి మనం బిల్ చేసాం కాబట్టి బయ్యర్ బిల్ టు అని చెప్పి దాంట్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. స్క్రీన్ షేర్ చేసి ఇప్పుడు సపోజ్ సుధాకర్ కంప్యూటర్స్ అనే ఒక కంపెనీని ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉన్నాను. సుధాకర్ కంప్యూటర్స్ అనే కంపెనీని చేసినాను. దీన్ని చూడండి ఎలా క్రియేట్ చేశాను. మామూలుగా కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఆల్ట్కే కంపెనీ మెన్యూకి వెళ్ళి ఆల్టర్ తీసుకుంటే ఆల్టరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. డీటెయిల్స్, అడ్రస్, సరే. ఆంధ్రప్రదేశ్ ఇది, ఓకే, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక పని చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ తీసుకుందాం. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, ఓకే. సో ఇప్పుడు మనం దీనికి ఆల్ట్కే తీసుకొని దాన్ని ఆల్టర్ తీసుకుంటే ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనం క్రియేట్ చేసాం. ట్రంక్ రోడ్ నెల్లు క్రియేట్ చేసాం. ఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఇక్కడ ఈమెయిల్, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, ఇదంతా మనకు తెలుసు ఎలా క్రియేట్ చేయాలనో. ఈ విధంగా మనం కంపెనీని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఏమవుతుంది, అది కంపెనీ ఫీచర్స్కి వెళుతుంది. ఇది మనం ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసినాను కాబట్టి ఇప్పుడు ఫీచర్స్కి వెళ్ళాలా. అలాంటప్పుడు మనం ఆ ఫీచర్స్ కావాలంటే F11 క్లిక్ చేయాలి. కొత్త కంపెనీ అయితే క్రియేట్ అయిన వెంటనే ఫీచర్స్కి వెళుతుంది. మనకు కావాల్సిన ఫీచర్స్ని మనం ఏం చేస్తాం, ఐ మీన్ ఏమంటామంటే
యాక్టివేట్ చేయడం కాదు, దాన్ని ఎనేబుల్ చేస్తాం. మనకు కావాల్సిన ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకొని మనం యాక్సెప్ట్ చేస్తాం ఫీచర్స్ని. లేకపోతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ అయితే F11 ఫీచర్స్కి వెళ్తాం. F11 క్లిక్ చేస్తే ఖచ్చితంగా మెయింటైన్ అకౌంట్స్ ఎస్ కంప్లీట్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇది గూడ్స్కి సంబంధించింది, ఇన్వెంటరీకి సంబంధించింది కాబట్టి బిల్ వైజ్ డీటెయిల్స్ దట్ ఈస్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఎస్ చేస్తాం. దాన్ని ఎస్ చేసి మిగతా ఎన్నో ఉంటాయి. మెయింటైన్ ఇన్వెంటరీ కూడా ఉంది గూడ్స్ కాబట్టి ఎస్ చేస్తాం. కింద ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ అకౌంట్స్ కంబైన్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, ఎస్ చేస్తాం. ఇవంతా అక్కర్లేదు ప్రస్తుతానికి మనకి. నెక్స్ట్ ట్యాక్సేషన్లో మనం తీసుకునే జిఎస్టీ. ట్యాక్సేషన్లో జిఎస్టీ ఎనేబుల్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకుంటే ఇక్కడ అదే బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసాం కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ టైప్ ఏంటి, రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ సెజ్జా అనేది మనకు జనరల్గా మనం యూజ్ చేసినంత రెగ్యులర్ కాంపోజిషన్. బై డిఫాల్ట్ ఇది రెగ్యులర్ ఉంటుంది, ఎక్కువ కంటే రెగ్యులర్ మాత్రమే. కాంపోజిషన్ సెలెక్ట్ చేసుకుని మనం తీసుకున్నట్లయితే కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు మనం కాంపోజిషన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి రెగ్యులర్ తీసుకుంటాం. అసెసీ ఆ వాదరైతే అది వద్దు మనకి, అంటే వేరే యూనియన్ టెరిటరీలో ఎక్కడన్నా మనకి అసెసీనా కాదు. కింద ఈ ఆంధ్రప్రదేశ్ కదా, కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. మనం పీరియడ్స్ ఎలా ఫైల్ చేస్తాం, మంత్లీ చేస్తాం, రెగ్యులర్ అని తీసుకుని రెగ్యులర్లో కూడా మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది. అంటే GSTR1, GSTR3B అనేవి క్వార్టర్లీనా మంత్లీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కొత్తగా వచ్చిన ఫీచరు. కిందకు వస్తాం. ఇక్కడ దీని ముందు ఇక్కడ జిఎస్టీ డైరెక్ట్గా ఈ టాలీ 5.1లో డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్కి దీన్ని ఎనేబుల్ అటాచ్ యాక్చువల్గా దాంతో ఇది యాక్టివేట్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా యాక్టివేట్ కాదు, దాంతో ఇది ఏపీఐ అంటే దాని ద్వారా అది దానికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్టెడ్ జిఎస్టీ డీటెయిల్స్ జిఎస్టీ పోర్టల్కి ఇది కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ టాలీ ప్రైమ్ నుంచే జిఎస్టీ పోర్టల్లో చేసే వర్క్ అంతా మనం జిఎస్టీ పోర్టల్లో లాగిన్ చేయకుండా దీంట్లో నుంచి ఆ వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఫైల్ చేయాలి, దీంట్లోంచే డైరెక్ట్గా రిటర్న్ ఫైల్ చేసేయచ్చు దీంట్లో ఉండే డేటా తోటి. అలాగే పోర్టల్ నుంచి మనకైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఏదైనా రిటర్న్స్ కానీ ఏదన్నా, అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పోర్టల్ నుంచి డైరెక్ట్గా ఈ యొక్క టాలీలోకి. దానికే ఇది ఇచ్చారు, కనెక్టెడ్ జిఎస్టీ డీటెయిల్స్. జిఎస్టీ పోర్టల్కి ఈ టాలీ ప్రైమ్ కనెక్ట్ అయిపోతుంది. ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి, ఇప్పుడు మనకు లేదు కాబట్టి తీసుకోలేదు. నెక్స్ట్ ఫైల్ చేసేటప్పుడు లాస్ట్లో ఫైలింగ్ అప్పుడు కొన్ని కంపెనీస్ అట్లా కొన్ని టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి ఖచ్చితంగా డిజిటల్ సర్టిఫికేట్ ఉండాలి. డిఎస్సి అంటే డిజిటల్ సర్టిఫికేట్ ఉండాలి. మనం డిజిటల్ సర్టిఫికేట్ ద్వారా ఫైల్ చేస్తామా, కంపల్సరీ అయినప్పుడు అదే తీసుకోవాలి. కంపల్సరీ అయినప్పుడు ఈవీసీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కోడ్, ఓటింగ్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ఓటీపీ. ఆ ఓటీపీ వస్తుంది మన మొబైల్కి, ఈమెయిల్కి. ఆ ఓటీపీ ద్వారా మనం ఫైల్ చేస్తాం. అందుకని సెలెక్ట్ చేసుకుంటాం. ఈవే బిల్స్ అక్కర్లేదు, ఈవే బిల్లు ఈ ఇన్వాయిస్ ప్రస్తుతానికి మనకు అక్కర్లేదు. సో ఈ విధంగా మనం తీసుకొని దాని తర్వాత ఇంక మిగతా అన్నీ అక్కర్లేదు మనం. సో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత F11లో మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది పాత కంపెనీ కాబట్టి రెగ్యులర్ కంపెనీ ఆల్రెడీ క్రియేటెడ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి F11 ద్వారా దానికి వెళ్ళాం, ఇది ఫీచర్స్కి. ఇప్పుడు మనం చూడండి, ప్రస్తుతానికి ఏం ఎంట్రీలో మనం ఒక ఎంట్రీ వేద్దాం. ఒక ఎంట్రీ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లెడ్జర్స్ ఏమి లేవు, ఒక ఎంట్రీని మనం క్రియేట్ చేద్దాం. సో మనం సేల్ చేస్తున్నాం, డేటు 1 ఏప్రిల్, 1 ఏప్రిల్ నాడు సేల్ చేస్తున్నాం. సో పార్టీ నేమ్ ఏంటి, పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ రఘు ఎంటర్ప్రైజెస్ అనుకుందాం. రఘు ఎంటర్ప్రైజెస్ మనం సేల్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది, సన్రీ డెటార్. సో దీంట్లో మనం సేల్ చేసేటప్పుడు కొంచెం మైనస్ చూపిస్తుంది. సో ఇది వచ్చి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అది ఉండాలి. ఇక్కడ వచ్చి రఘు ఎంటర్ప్రైజ్ అడ్రస్ ఇస్తాం. ఇప్పుడు మనది వచ్చి ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్గా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, అతను విజయవాడ అనుకోండి, నెల్లూరు నుంచి అమ్ముతున్నాం మనం, విజయవాడ ఆంధ్రప్రదేశ్. సో 524885 అనుకుంటాం. తీసుకొని కిందకు వచ్చి రెగ్యులర్, ఇతను ఈ రఘు ఎంటర్ప్రైజెస్ రెగ్యులరా కాంపోజిషనా. సో ఎవరికి సేల్ చేసినా మనం ట్యాక్స్ అనేది ఖచ్చితంగా వేయాలి. సో రెగ్యులర్ అయితే రెగ్యులరు, కాంపోజిషన్ అయితే కాంపోజిషను, లేదా అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఆర్ కన్స్యూమర్ ఎవడైనా సరే మనం ట్యాక్స్ వేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. రెగ్యులర్ కానీ కాంపోజిషన్ కానీ అయితే వాళ్ళు రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ డీలర్ కానీ కన్స్యూమర్ కానీ అంటే అది అన్రిజిస్టర్డ్. కాబట్టి ఈ రెండింటికి నంబర్ ఉంటుంది, దీనికి నంబర్ ఉండదు. సో మనం రెగ్యులర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిషన్ అయితే తీసుకోవచ్చు. రెగ్యులర్ తీసుకొని ఈ నంబర్ అయినా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చూడండి, నేను ఏదో
ర్యాండమ్గా కొన్ని నంబర్లు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి చూడండి, ఇది ఎక్కడిది ఆంధ్రప్రదేశ్ కాబట్టి 37. సో మన కంపెనీ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఆంధ్రప్రదేశే, సేమ్ స్టేటు. ఓకే, సో 37. వేరే స్టేట్ అయితే సపోజ్ తెలంగాణ అనుకోండి, కంపెనీ ఆంధ్రప్రదేశ్, మన కంపెనీ ఆంధ్రప్రదేశ్. సరేనా? ఈ ఈ యొక్క పార్టీ వచ్చి రఘు ఎంటర్ప్రైజెస్ తెలంగాణ అయితే అది తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఇంటర్ స్టేట్ అవుతుంది, ఇది సేమ్ స్టేటు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రఘు ఎంటర్ప్రైజ్ పర్సన్ కావచ్చు, లేకుంటే కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు. మనం పర్సన్ అని తీసుకున్నాం అంటే సోల్ ట్రేడర్ అయితే పర్సన్ అంటాం. కార్పొరేటర్ బిజినెస్ పాన్ కార్డ్నే ఈ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్లో యూజ్ చేసుకుంటాం. కంట్రోల్ వి సేవ్ చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు మనం రఘు అనే వ్యక్తి వేసాం. డిస్పాచ్ డీటెయిల్స్ ఎలా మనం పంపుతున్నాం, ఆ డీటెయిల్స్ ఉంటే ఇస్తాం, లేదంటలేదు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి అన్ని విజయవాడ ఆంధ్రప్రదేశ్. చూడండి ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్, ఇది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి, వీడు ఆంధ్రప్రదేశ్, మనం సేల్ చేస్తున్నాం కాబట్టి వాడి స్టేట్ ఏదో ఆ స్టేట్కి మనం సప్లై చేస్తాం. దీన్ని ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఆఫ్ సప్లై. చూడండి ఇక్కడ, ఇక్కడ మనం ఎవరికి సేల్ చేసాం? రఘు ఎంటర్ప్రైజ్ సేల్ చేసాం. అతను బయ్యర్ కాబట్టి ఈ బయ్యర్కి మనం బిల్లు వేస్తున్నాం. కాబట్టి పార్టీ డీటెయిల్స్లో రఘు ఎంటర్ప్రైజ్ దగ్గర బయ్యర్ బిల్ టు, బయ్యర్కి మనం బిల్ వేస్తున్నాం. బిల్ టు ద బయ్యర్, బయ్యర్కి బిల్ చేస్తున్నాం అంటే బయ్యర్ బిల్ టు చేసాం, బిల్లు వేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సేల్స్ చేస్తున్నాం. సేల్స్, సో సేల్స్ వచ్చి సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్స్ ఇక్కడ వచ్చి జిఎస్టీ అప్లికబిలిటీ ఎస్ పెట్టాలి, అదే అప్లికబుల్. మిగతా డీటెయిల్స్ ఏమీ ఎక్కర్లేదు. లాస్ట్లో బై డిఫాల్ట్ సర్వీస్ ఉంటుంది. ఇది గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. గూడ్స్ అంటే ట్రేడింగ్ గూడ్స్, పైన క్యాపిటల్ గూడ్స్ ఉంది. క్యాపిటల్ గూడ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. క్యాపిటల్ గూడ్స్ ఏదైనా ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే అండర్ గ్రూప్ మాత్రం ఫిక్స్డ్ అసెట్సే. టైప్ ఆఫ్ సప్లై, ఈ గూడ్స్ సప్లై టైప్ ఏంటంటే గూడ్స్ అంటే ట్రేడింగ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ని క్యాపిటల్ గూడ్స్ అంటాం. మనం ట్రేడింగ్ గూడ్స్ కాబట్టి గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, యాక్సెప్ట్ చేసేస్తాం. సో సేల్ చేస్తున్నాం. ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే డెల్ ల్యాప్టాప్ అంటాం. డెల్ ల్యాప్టాప్ గ్రూప్ అంటే ల్యాప్టాప్స్ ఇచ్చుకోవచ్చు, కంప్యూటర్స్ ఇచ్చుకోవచ్చు, తర్వాత ఏదైనా మౌజ్ ఇటువంటివి ఉంటే కంప్యూటర్ యాక్సెస్ అని గ్రూప్ ఇచ్చుకోవచ్చు. గ్రూప్ తీసుకోవట్లేదు. ఇప్పుడు యూనిట్స్ తీసుకుంటాం. యూనిట్స్ చూడండి, పీసెస్ అన్నా నంబర్స్ అయినా ఏం తీసుకోవచ్చు. పీసెస్ ఇక్కడ ఫుల్ నేమ్ పిఐఈసిఎస్. తర్వాత ఇక్కడ జిఎస్టీ ప్రకారం యూనిట్ క్వాంటిటీ కోడ్, దానికి క్వాంటిటీ కోడ్ ఉంటుంది. ఇక్కడ కూడా పీసీ అని తీసుకున్నట్లయితే పీసీఎస్ అంటే పీసెస్ అని వచ్చేస్తుంది. దానికి డెసిమల్ ఏమి లేదు, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఏమి ఉండదు. 1 యూనిట్, 2 యూనిట్లు, 3 యూనిట్లు, అంతేగాని 1.5 యూనిట్, 1.5 యూనిట్ అట్లా మనం ఉండదు. కాబట్టి 0 సెలెక్ట్ చేసాం, అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని ఈ యూనిట్లో ఇవ్వాలి. అంటే ఐటమ్స్ స్టాక్ ఐటమ్కి ఇవ్వాలి, పర్చేస్ సేల్స్లో ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే పర్చేస్ సేల్స్లో ఒకటి ఇవ్వలేము, ఎందుకంటే రకరకాల గూడ్స్కి రకరకాల హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, రకరకాల రేట్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇవ్వకుండా ఏ స్టాక్ ఐటమ్ కాడ ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మనం ఇస్తాం హెచ్ఎస్ఎన్ కోడ్. ఆడ యాజ్ పర్ కంపెనీ ఉంటుంది, కింద స్పెసిఫై డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. తీసుకొని హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 2 3 4 5 6 నంబర్స్ ఇవ్వండి, ఎప్పుడైనా మంచిది. 1 2 3 4 5 6 ఇస్తాం. ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ అయినా ఒకటి. ఇక్కడ దీనికి ఎందుకు వచ్చి రేటు స్పెసిఫై డీటెయిల్స్ ఇస్తాం. ట్యాక్స్బులా కాదా, ఎగ్జామ్ టు, నిల్ రేటు, ఎగ్జామ్ టు నాన్ డిఎస్టీ గూడ్స్ అయితే అది సెలెక్ట్ చేస్తుంటే కింద ఈ ట్యాక్స్ రేట్లో డిసేబుల్ అయిపోతాయి, ట్యాక్స్ లేదు కాబట్టి. ఇది ట్యాక్స్బుల్ కాబట్టి కింద ఉంది. ఇప్పుడు ఐజిఎస్టీ రేట్ 18% ఇచ్చేవారు, ఇస్తే ఆటోమేటిక్గా సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9% తీసుకుంటుంది. ఈ డీటెయిల్స్ అక్కర్లేదు, ఇది ఒకటే సాల్వ్. ఇది అయ్యే అప్పుడు ఏంటంటే ఒకటే ఇస్తే జిఎస్టీ రేట్ అంటాం. అలా చేయాలంటే ఇక్కడ తీసుకొని F12కి వెళ్ళి F12 దాంట్లో చూడండి, జిఎస్టీ డీటెయిల్స్లో ప్రొవైడ్ బ్రేకప్ ఆఫ్ డిఎస్టీ రేట్, జిఎస్టీ రేట్ బ్రేకప్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తే మనం టోటల్ రేట్ అంటే ఐజిఎస్టీ రేట్ ఇస్తే అదే డివైడ్ చేస్తాం బ్రేకప్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇది కనుక మనం దీన్ని నోగన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ట్యాక్సిబిలిటీ జిఎస్టీ రేట్ ఎంత 18%. అదే ఇట్లా ఇచ్చినా సరే అదే డివైడ్ చేసుకుంటుంది. ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ తీసుకుంటుంది 18%, ఇంట్రా స్టేట్ అండ్ లోకల్ స్టేట్ అయితే 9% సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. మనకు అది కరెక్ట్గా తీసుకుంటుంది. అయినా కానీ మనకి ఇక్కడ చూపించాలంటే మనం ఇక్కడ F12 నొక్కి ప్రొవైడ్ బ్రేకప్ ఆఫ్ ట్యాక్స్ రేట్, దీన్ని ఎస్ చేసినట్లయితే ఈ ట్యాక్స్ రేట్ అప్పుడు ఏంటంటే ఇది ఐజిఎస్టీ.
ఐజిఎస్టీ రేట్ మామూలుగా అయితే జిఎస్టీ రేట్. ఇప్పుడు ఇది డివైడ్ చేస్తున్నాం కాబట్టి బ్రేకప్ చేస్తున్నాం. సో ఐజిఎస్టీ 18% అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ సగం సగం అంటే 9 ఈ విధంగా తీసుకోవచ్చు. వద్దంటే తీసేయచ్చు. ఓకే, యాక్సెప్ట్ చేసాం. డెల్ ల్యాప్టాప్ సపోజ్ సేల్స్ కదా, ఇక్కడ చూడండి సేల్స్ 2 ఐటమ్స్ సేల్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయడంతో ఇక్కడ నెగటివ్ స్టాక్, ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు, పర్చేజ్ చేయలేం. మనం ఏంటంటే సేల్స్ మనం బిల్ టు షిప్ టు మోడల్ నేర్చుకోవడానికి సేల్స్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాం. మనం ఎక్కడ లేదంటే ఓపెన్ చేద్దాం, అది రాకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసినప్పుడు అయిన తర్వాత లాస్ట్లో క్వాంటిటీ ఒక 10 ఐటమ్స్ 22,000 అనుకుంటాం. 10 ఐటమ్స్ 2,000 ఇది మన దగ్గర స్టాక్ ఉంది, ఓపెనింగ్ స్టాక్ ఉంది అనుకుంటాం. కాబట్టి ఇది తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇచ్చినట్లయితే ఇక్కడ డెల్ ల్యాప్టాప్ 2 ఐటమ్స్ ఇచ్చాం. ఇక్కడ నెగటివ్ అని చెప్పి ఎందుకంటే నెగటివ్ కాదు, ఎందుకంటే ఏమండి ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది ఎంత ఉన్నాయి, మన దగ్గర 10 పీసెస్ ఉన్నాయి, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది 10 పీసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 10 పీసెస్లో 2 పీస్ అమ్ముతున్నాం, నెగటివ్ కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చి ఇలా అమ్మేటప్పుడు మనం ఆల్ట్ ఎస్కి వెళ్తే స్టాక్ కొర్రీ, ఇది ఓపెనింగ్ స్టాక్ కాబట్టి దీంట్లో చూపించదు. ఓపెనింగ్ స్టాక్ కాబట్టి ఆల్ట్ ఎస్కి వెళ్తే మనం పర్చేజ్ చేసి ఉంటే ఇంతకుముందు ఎంతకు పర్చేజ్ చేసాం దానికంటే ఎక్కువ రేటుకి అమ్మాలి, ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చి పర్చేజ్ చేయాల, స్టాక్ ఉంది ఆల్రెడీ. కాబట్టి మెయిన్ లొకేషన్లో ప్రైమరీ బ్యాచ్ అండి, ఇది ఆల్రెడీ స్టాక్ ఉంది గోడౌన్లో 10 పీసెస్, దీంట్లో రేట్ ఏమి ఉండదు. కాబట్టి దాని ప్రకారం మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్ ఇప్పుడు ఇంతకుముందు 22 సపోజ్ 25,000 సేల్ చేస్తున్నాం, ఏదో ఒకటి ఈ విధంగా ఇస్తాం. ఇది అయిన తర్వాత సపోజ్ ఇంకొకటి వచ్చి క్రియేట్ చేద్దాం, డెల్ మౌజ్ అంటాం. ఈ డెల్ మౌజ్ అయితే దీని గ్రూప్ కావాలంటే ఇదంతా యాక్సెస్ తీసుకుంటా కంప్యూటర్ యాక్సెస్ అని చెప్పవచ్చు, దీనికి ఎక్కువ రేట్ ఉంటుంది. సో యూనిట్స్ మాత్రం పీసెస్, ఏదైనా పీసెస్ తీసుకుంటాం. దీంట్లో వచ్చి కింద స్పెసిఫైడ్ డీటెయిల్స్ లో 11, 22, 33 అనుకుంటుంది. ఎందుకంటే ఇది వచ్చి కంప్యూటర్ ల్యాప్టాప్ బ్యాచ్ కాదు, దాని యొక్క గ్రూప్ కాదు, ఇది యాక్సెసరీస్ కాబట్టి అది తీసుకుందాం. దాని కిందకి వచ్చి స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సబుల్, ఇది 28%. యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి, 28% తీసుకుంటాం. గూడ్స్ యాక్సెప్ట్ చేసాం, అయిపోయిందా. ఇది ఎంత అమ్ముతున్నాం, మౌజు ఒక 5 పీసులు అమ్ముతున్నాం. 5 పీసులు విలువ, సరే ఇది కూడా నెగిటివ్ కదా, దీన్ని కూడా ఏం చేద్దామంటే మన దగ్గర ఆల్రెడీ ఇది వచ్చి ఒక 25 పీసులు ఉన్నాయి. ఒకటి వచ్చి 200 మౌజ్ కదా, 700 రూపాయలు అనుకుందాం. సో ఒకటి 700 రూపాయలు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే 5 అమ్ముతున్నాం, 800 రూపాయలకి అమ్ముతాం. 5 అమ్మాం, అయిపోయింది. ఇప్పుడు మనం ట్యాక్స్ వేయాలి. చూడండి ఇప్పుడు ఇది ట్యాక్స్ వేయాలి. ఇప్పుడు మనం రఘు ట్రేడర్స్, మనం ఆంధ్రప్రదేశ్, రఘు ట్రేడర్స్ కూడా ఆంధ్రప్రదేశే కాబట్టి సేమ్ స్టేటు అంటే లోకల్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వేయాలి. అదే మన కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఈ పార్టీ వచ్చి లఘు ఎంటర్ప్రైజెస్ తెలంగాణ అయితే వేరే స్టేటు, ఇప్పుడు ఐజిఎస్టీ వేయాలి. ఇప్పుడు మాత్రం మనం సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ జిఎస్టీ, దాంట్లో కాంపోనెంట్ ఏంది ట్యాక్స్ టైప్ వచ్చి సిజిఎస్టీ, యాక్సెప్ట్. దాని తర్వాత అదైన తర్వాత ఇది టాలీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ కాంపోనెంట్ టైప్ ట్యాక్స్ టైప్ వచ్చి ఎస్జిఎస్టీ తీసుకుంటే చూడండి 2 అయిపోయినాయి. సపోజ్ మనం ఇక్కడ కన్నా ఒకవేళ పొరపాటున చూడండి ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసి ఉంటాం అనుకోండి, అప్పుడు ఐజిఎస్టీ అని చెప్పి ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్యాల్కులేట్ కాదు. ఎందువల్ల ఇతను మనం ఆంధ్రప్రదేశ్, ఇతను కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి లోకల్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చేయాలి. ఐజిఎస్టీ ఇస్తే తీసుకోదు. కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ అనిస్తే తీసుకోదు. సిజిఎస్టీ ఐజిఎస్టీ మనం సెలెక్ట్ చేసాం, సేల్ చేసాం, న్యూ రెఫరెన్స్ కొత్తది ఇన్వాయిస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఇన్వాయిస్ని మనం పార్టీకి పంపాలి. దీన్ని ఇన్వాయిస్, ఇది వచ్చి సేల్స్ వౌచర్, ఈ వౌచర్ని ఇన్వాయిస్ కింద ప్రింట్ చేస్తాం. ఇన్వాయిస్ నెంబర్ 1 వౌచర్ నెంబరే, సేల్స్కి మాత్రం వౌచర్ నెంబరే, ఇన్వాయిస్ నెంబర్ కూడా. ఎలా చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనం ప్రింట్ చేస్తే ప్రింట్ పేజ్కి వెళ్తే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఆల్ట్ చేయాలి క్యాపిటల్, ఇక్కడ చూడండి ఆల్ట్ పి అని ఉంటుంది. మన కీబోర్డ్లో ఆల్ట్ పి నొక్కొచ్చు, కీబోర్డ్లో నొక్కొచ్చు, లేదంటే ఇక్కడ నొక్కొచ్చు. సో ఆల్ట్ పి నొక్కితే మళ్ళా కరెంట్ అంటే ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉండే పేజీ, కరెంట్ పేజీ, ఈ పేజీని ప్రింట్ చేయాలి. మళ్ళీ కరెంట్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయాలి, లేకుంటే కంట్రోల్ పి క్లిక్ చేయాలి. కంట్రోల్ పి క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ పేజీకి
వచ్చింది కదా. అప్పుడు మనకి ప్రింట్ పేజీకి వచ్చింది. ఇలా కాకుండా చూడండి, ఫస్ట్ ఏం చేసాం, ఆల్ట్ పి నొక్కాం, నెక్స్ట్ మళ్ళీ కరెంట్ కానీ కరెంట్ కంట్రోల్ పి కానీ వచ్చి రెండు కాకుండా డైరెక్ట్గా కంట్రోల్ పి నొక్కేస్తే డైరెక్ట్గా ప్రింట్ పేజీకి వెళ్ళిపోతాము. ఇప్పుడు దీంట్లో ప్రివ్యూ చూద్దాం. ఫస్ట్ ప్రివ్యూ చూడకుండా ఎప్పుడు మనం ప్రింట్ చేయకూడదు. మామూలుగా బై డిఫాల్ట్ ప్రింట్ సెలెక్ట్ అయి ఉంటుంది మనగా ప్రింట్, కానీ మన పొరపాటు ఎంటర్ చేసి మనం ఎంటర్ నొక్కేస్తే ప్రింట్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా డిఫాల్ట్ ప్రివ్యూ పెట్టుకున్నట్లయితే మనం ప్రివ్యూని క్లిక్ చేయొచ్చు. లేదు మనం బై డిఫాల్ట్ ఎంటర్ నొక్కినా సరే ఇది సెలెక్ట్ అయినట్టుగా ప్రివ్యూకే వెళ్ళిపోతుంది. చూడండి, ఎంటర్ నొక్కితే ప్రివ్యూకే పోతుంది, అంతేగాని ప్రింట్కి పోదు. అదే ఇది సెలెక్ట్ అయి ఉంటే పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రివ్యూనే డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఒక పావడం మామూలుగా ఇది ఉంటుంది సెలెక్ట్ అయ్యి డిఫాల్ట్. కానీ ప్రివ్యూ డిఫాల్ట్ పెట్టుకోవాలంటే కన్ఫిగర్కి వెళ్ళి ఇక్కడ పైన సెర్చ్ బార్ లో ఏముంటాం, దాన్ని ప్రివ్యూ ప్రివ్యూ అన్నాం అనుకో. చూడండి, ప్రివ్యూ సారీ డిఫాల్ట్ కదా. చూడండి డిఫాల్ట్ డిఫాల్ట్ చూడండి, సెట్ సెట్ ప్రివ్యూ. చూడండి, ప్రివ్యూ నొక్కామంటే చూడండి సెట్ ప్రివ్యూ యాజ్ డిఫాల్ట్ ఉంటుంది. సెట్ ప్రివ్యూ యాజ్ డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్పేస్ మనం టైప్ చేస్తే రాదు, మనం దీన్ని నొక్కాలి. అప్ యారో డౌన్ యారో తీసి ఇక్కడ ఇది యాక్చువల్గా నో సారీ డౌన్ యారో తీసుకుంటే దీన్ని ఎంటర్ నొక్కితే నో అవుతుంది, మళ్ళీ ఎంటర్ నొక్కితే ఎస్ అవుతుంది. ఇది మనకి నో ఉంటుంది ఇది. సో దీన్ని నో తీసుకున్నట్లయితే అప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రోల్ పి తీస్తే ఏదుంది, ప్రింట్ బై డిఫాల్ట్ గా ఉంటుంది. ప్రింట్ కాకుండా ప్రివ్యూ డిఫాల్ట్ గా ఉండాలంటే మనకి ఇక్కడికి వెళ్ళి కన్ఫ్యూజన్ లో చూడండి ప్రివ్యూ అని కొట్టామంటే ప్రిఆర్ఈవి కొట్టామంటే సెట్ ప్రివ్యూ as డిఫాల్ట్ నో ఉంది కదా. దీన్ని ఏం చేస్తామంటే కిందకు వచ్చి కదా దీన్ని ఎస్ నొక్కినామంటే ప్రివ్యూ ఎస్ అయిపోతుంది. యాక్సెప్ట్. చూడండి, ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి మనం ఎప్పుడు ప్రింట్ పేజ్కి వెళ్ళినా ప్రివ్యూ అనేది బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నొక్కాం, ఇది ప్రివ్యూ అంటే చూడండి చిన్నదిగా ఉంది. దీన్ని బ్లో అప్ చేసి జూమ్ చేయాలంటే ఇక్కడ చూడండి జూమ్ క్లిక్ చేయొచ్చు. లేదంటే మన కీబోర్డ్ లో ఆల్ట్ జెడ్ దీనికి ప్రివ్యూ జూమ్ కి షార్ట్ కి ఆల్ట్ జెడ్ క్లిక్ చేసినా సరే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేసినా ఆల్ట్ క్లిక్ చేసినా ఒకటే. ఇది ఏది లేకుండా సింపుల్ గా F4 గుర్తుపెట్టుకోండి. ఈ ఫంక్షన్ కీస్ అవి షార్ట్ కీస్ వచ్చి ఒక్కోసారి ఒక్కో దగ్గర ఒక్కో రకంగా. F4 అంటే మామూలుగా మనం కాంట్రా వౌచర్ లో F4 కాంట్రా. ఇక్కడ ఇన్వాయిస్ ప్రింటింగ్ లో F4 అంటే జూమ్. కాబట్టి F4 నొక్కినట్లయితే జూమ్ అయిపోతుంది. ఈ జూమ్ లో డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కదా, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి, మనం సెల్లర్ కదా, మనం ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇస్తున్నాం. సో మన పేరు సెల్లర్ అన్నమాట. సెల్లర్ అంటే సప్లయర్ పేరు, డీటెయిల్స్, స్టేటు, ఈమెయిల్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. దాని కింద బయ్యర్. ఇప్పుడు దీంట్లో చూడండి, మనకి ఎవరికి సేల్ చేశాం, రఘు ఎంటర్ప్రైజెస్ సేల్ చేశాం. బయ్యర్ బిల్లు వేసాం, రఘు పేరుతో బిల్లు వేసాం. అంటే రఘు ఎంటర్ప్రైజెస్ పేరుతో మనం బిల్లు వేసాము. సో వేస్తాం, దీన్ని ప్రింట్ చేసి ఇస్తాం. గూడ్స్ తోటి ఈ బిల్లుని పంపేటప్పుడు ఎక్కడ పంపుతాం, ఈ రఘు ఎంటర్ప్రైజెస్ విజయవాడ అడ్రస్ ఉంటుంది కదా, ఫుల్ అడ్రస్. ఆ ఫుల్ అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్కి మనం పంపుతాం. సో ఎవరికి సేల్ చేసాము వాళ్ళకి పంపితే ఇలా పంపొచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ బయ్యర్కి బిల్లు వేసాం అడ్రస్ తోటి. సపోజ్ ఆ యొక్క బిల్లు వేసాం, అతనికి ఇస్తాం బిల్లు, అతని దగ్గర పైసలు వసూలు చేసుకుంటాం. కానీ ఈ సప్లై అంటే దాన్ని డెలివరీ అంటాం. దీన్ని ఏమంటాం, బిల్లింగ్ అంటాం. బిల్లింగ్ అయిన తర్వాత మనం డెలివరీ ఇస్తాం కదా, ఆ డెలివరీని బిల్లింగ్కి బిల్ అంటాం. బిల్లు వేయడాన్ని బిల్ అంటాం. డెలివరీ ఇవ్వడాన్ని ఏమంటామంటే షిప్ చేయడం అంటే డెలివరీ ఇవ్వడం. సో బిల్లింగ్ ఇక్కడ చేస్తున్నాం, బయ్యర్కి బిల్ చేస్తాం. ఎవరికి షిప్ చేస్తామంటే ఎవరికి డెలివరీ ఇస్తామంటే వేరే అడ్రస్ ఏదన్నా ఉంటే ఏంటి వీళ్ళది వేరే అడ్రస్ అంటే గోడౌన్ కానీ, అంటే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అనుకోండి, ఇది వాళ్ళకి వేరే గోడౌన్ ఉంది, లేదా వేరే దగ్గర షోరూమ్ ఉంది, లేదా వేరే దగ్గర ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి డెలివరీ ఇవ్వాలి. మాకొద్దు, కంపెనీ ఆఫీస్కి వద్దు, డైరెక్ట్గా అక్కడ డెలివరీ వాళ్ళు ఇస్తే అప్పుడు వాళ్ళ అడ్రస్కి మనం డెలివరీ ఇవ్వాలి. ఎక్కడ వాడు ఇచ్చిన అడ్రస్, బయ్యర్ ఏమో వీడే, బిల్ వేసేది వీడి పేరుతోనే. కానీ
డెలివరీ అంటే షిప్ టు అంటాం దాన్ని. డెలివరీ ఎక్కడ? వేరే ప్లేస్లో, వేరే అడ్రస్. వీడి అడ్రస్సే, వీడి కంపెనీయే అయి ఉండొచ్చు, అడ్రస్ వేరే, షోరూమ్ కానీ గోడౌన్ కానీ ఏదైనా ఉండొచ్చు. గోడౌన్ వేరే గోడౌను, లేదా వేరే షోరూము, లేదంటే ఫ్యాక్టరీ, ఏదైనా సరే ఇతనికి సంబంధించిన ప్లేసే అతనికి మనం సప్లై చేస్తాము, అక్కడికి మనం డెలివరీ ఇస్తాము. అలా ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, మనం ఇక్కడ డెలివరీ ఇవ్వకుండా వేరే దగ్గర తీసుకుంటుంటే దారిలో ఆపారంటే ఇబ్బంది అయిపోతుంది. మొత్తం వెహికల్ని, ఈ మెటీరియల్ అంటే గూడ్స్ మొత్తాన్ని సీజ్ చేస్తుంది డిపార్ట్మెంట్ కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ అడ్రస్ మనం ఎవరికైతే బిల్ వేసామో వాడి పేరు, వాడి అడ్రస్ తోటి ప్లస్ మనం ఎక్కడ డెలివరీ ఇస్తాం, వీడి కంపెనీ, వీడి ప్లేస్, వీడికి సంబంధించిన ప్లేస్, వేరే ప్లేస్ అడ్రస్ కానీ, లేదు వీడు అయ్యా నాకు సప్లై చేయొద్దు, మీరు నాకు సప్లై చేస్తే నేను వేరే కస్టమర్కి నేను పంపాలి, అలా కాకుండా మీరే డైరెక్ట్గా కస్టమర్కి పంపండి, ఎక్కడైనా కానీ, మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, ఏదైనా సరే వేరే దగ్గరికి మనం పంపండి అంటే అప్పుడు అతనికి మనం డెలివరీ ఇస్తాము. సో ఎక్కడికైతే మనం డెలివరీ ఇస్తామో ఆ డెలివరీ తీసుకునే పాయింట్ని ఏమంటామంటే కన్సైనీ. కన్సైనీ అంటే రిసిపియంట్. కన్సైనర్ పంపే వ్యక్తి, బయ్యర్ పంపే వ్యక్తి, మనం బయ్యర్ పేరుతో బిల్ వేస్తాం. పుచ్చుకునే వ్యక్తి, రిసీవ్ చేసుకునే వ్యక్తి వచ్చి ఇదే ప్లేస్లో రిసీవ్ చేసుకుంటే ఇతనే బయ్యరు, ఇతనే కన్సైనీ కూడా. వేరే అడ్రస్లో మనం వేరే పేరు కానీ, వేరే ఓన్లీ అడ్రస్ వేరే అడ్రస్ కానీ, ఇదే పేరు వేరే అడ్రస్, లేకుంటే పేరు కూడా వేరే అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం దీంట్లో ఇవ్వాలి. సో ఇది తోటి దీంతో అది కూడా ఇతను పర్చేజ్ చేసిన వ్యక్తి బయ్యర్, బిల్టు వేరే అతనికి ఇస్తాం, అతను ఏమంటాం కన్సైనీ. ఆ ప్లేస్ అడ్రస్ ఉందే దాన్ని ఏమంటాం కన్సైనీ. సో కన్సైనీకి మనం డెలివరీ ఇస్తాం. సో ఇక్కడ బయ్యర్కి బిల్ చేస్తున్నాం, అదే కన్సైనీకి డెలివరీ ఇస్తాం. కన్సైనీ బ్రాకెట్లో షిప్ టు. సో బిల్ టు షిప్ టు అని మోడల్ అనమాట. ఆ షిప్ టు అనేది కూడా దీంట్లో మనం యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనం వేరే దగ్గర కాకుండా, ఎక్కడ కాకుండా, ఇది అడ్రస్ ఇక్కడే మనం డెలివరీ ఇచ్చామనుకో, బిల్ టు ఇదే అడ్రస్, నేమ్ అండ్ అడ్రస్, షిఫ్ట్ కూడా నేమ్ అడ్రస్, ఇక్కడే బిల్ వేసాం, ఇక్కడికే డెలివరీ ఇస్తాం, ప్రాబ్లమే లేదు. వేరే దగ్గరికి మనం డెలివరీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది ఉండాలి దీంట్లో. ఇక్కడికైనా సరే రెండు పెట్టుకోవచ్చు మనం, నో ప్రాబ్లం, రెండు పెట్టుకోవచ్చు. కానీ ఒకే దగ్గర సేమ్ బయ్యర్కి మనం సప్లై చేసినట్టయితే, అంటే షిప్ చేసినట్టు, అంటే మనం డెలివరీ ఇచ్చినట్లయితే రెండు అక్కలు ఇది ఒక్కటి చాలు, రెండు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. కానీ వేరే ప్లేస్లో మనం డెలివరీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ రెండో అడ్రస్ కూడా కావాలి. సో ఇప్పుడు దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీంట్లో మనం పంపించాం, చూడండి ఇది మనం చేసినటువంటి బిల్లు. ఇప్పుడు ఈ బిల్లులో మనం ఇతనికి సంబంధించిందే, సపోజ్ ఇది విజయవాడ, సపోజ్ ఒంగోలులో ఇతనికి ఫ్యాక్టరీ ఉంది, ఒంగోలు విజయవాడ పక్కన గుంటూరు అనుకుంటాం, గుంటూరులో ఇతనికి ఫ్యాక్టరీ ఉంది. ఇతను గుంటూరులో ఫ్యాక్టరీ ఉంటే ఇతను గుంటూరులో డైరెక్ట్ ఫ్యాక్టరీకి చేయమన్నాడు, డైరెక్ట్ ఫ్యాక్టరీకి డెలివరీ ఇవ్వమంటే అప్పుడు ఏం చేస్తాం మనం, బిల్ టు రఘు ఎంటర్ప్రైజెస్ విజయవాడ, రఘు ఎంటర్ప్రైజ్, చూడండి రఘు ఎంటర్ప్రైజ్ విజయవాడ, ఇది బిల్ టు బయ్యరు అడ్రస్ అదే, అతనికే మనం బిల్ వేస్తాం. కానీ రఘు ఎంటర్ప్రైజ్ వాళ్ళ ఫ్యాక్టరీ గుంటూరు కాదు, గుంటూరులో మనం వాళ్ళ ఫ్యాక్టరీలో డెలివరీ ఇవ్వాలి. అంటే ఏంటి, ఇతను బయ్యరు, బిల్ టు ఇతని పేరుతో బిల్ వేస్తాం. కానీ డెలివరీ కన్సైనీ, అంటే కన్సైనీ ఎవరు ఎక్కడ, లేదా డెలివరీ ఎక్కడ అంటే డెలివరీ షిఫ్ట్ ఎక్కడ, షిఫ్ట్ కన్సైనీ. ఆ షిఫ్ట్ కన్సైనీ ఇదే పేరు, ఇదే కంపెనీ, వీళ్ళదే ఫ్యాక్టరీ, అక్కడికి మనం ఇవ్వాలి. దాన్ని షిఫ్ట్ అని చెప్పి ఇదే పేరు అడ్రస్ మనం వేయాలి. దానికి ఏం చేస్తామంటే ఇక్కడ వస్తాం కదా, ఇక్కడ వచ్చిన తర్వాత డిస్పాచ్ డీటెయిల్స్, ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఏమున్నాయి, పార్టీ డీటెయిల్స్ బయ్యర్, బిల్ టు ఈ అడ్రస్ ఉంది. దీని పక్కన షిఫ్ట్ అనేది, అంటే షిఫ్ట్ అంటే కన్సైనీ షిఫ్ట్ అని చెప్పి ఆ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి. వీడిదే ఇదే అడ్రస్ అయితే ఇదే అడ్రస్ అక్కడ వచ్చేస్తుంది, దానికే సప్లై చేస్తాం. వీడిదే వేరే అడ్రస్ అయితే ఈ నంబరు అంత ఒకే స్టేట్ కదా, సో ఆంధ్రప్రదేశ్, ఇండియా, రెగ్యులరు, ఈ జిఎస్టీ నంబర్ అన్నీ కూడా అవే ఉంటాయి. దాంట్లో అడ్రస్ మాత్రమే మారుతుంది, పేరు అదే ఉంటుంది, అడ్రస్ మారుతుంది. వేరే వాళ్ళకైతే పేరు మారుతుంది, అడ్రస్ మారుతుంది, వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా మారుతుంది. కానీ చెప్తాను, వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా మారుతుంది. దీనికి ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ డీటెయిల్స్ F12 నొక్కి ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్, ఇక్కడ బయ్యర్ మాత్రమే డీటెయిల్స్ ఉన్నాయి, సపరేట్ కన్సైనీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి ప్రొవైడ్ అని చెప్పి ఎస్ చేసినట్లయితే ఇక్కడ పక్కన ఇంకో విండో వస్తుంది, ఇంకొక విండో పక్కనే వస్తుంది. ఇది వచ్చి బయ్యర్, బిల్ టు
కన్సైని షిఫ్ట్ ఇప్పుడు తీసుకొని ఇక్కడ ఇప్పుడు వచ్చినట్లయితే ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఇప్పుడు ఏమి ఇవ్వలేదు మనం. ఇతను విజయవాడ ఆఫీస్ అడ్రస్, ఇక్కడ అదే అడ్రస్ వచ్చింది. మనం ఇలాగే ప్రింట్ చేస్తే బయ్యర్ బిల్ టు కన్సైని షిఫ్ట్ ఇన్వాయిస్ లో రెండు ఇదే ప్రింట్ అయిపోతుంది. సరేనా? అప్పుడు రెండు అక్కర్లు ఒకటి చాలు మనకి. అప్పుడు ఇది చేయక్కర్లే, మనం తీసేయచ్చు. కానీ చేస్తే రెండు వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఇచ్చి ఇది విజయవాడ బయ్యర్ ఉండేది, అతనికి బిల్ వేస్తున్నాం. అతనిదే మనం కన్సైని షిఫ్ట్ ఎక్కడ పంపిస్తున్నాం? గుంటూరు పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జి సారీ జిఎన్టి రోడ్ అనుకోండి. జిఎన్టి రోడ్ గుంటూరు. ఇలాంటి గుంటూరులో అరుండేలపేట లేదా ఏదో ఏదో పేట ఇస్తాం, ఏదో ఒక పేట గుంటూరు. ఆ గుంటూరుకి ఇస్తాం, అది అడ్రస్ అక్కడ వేస్తాం. సో పేరు ఇదే, అడ్రస్ మారింది, ఇదే ఆంధ్రప్రదేశ్ ఇండియానే, ఇదే నంబర్. ఎందుకని? ఇదందే వేరే ప్లేస్ సప్లై చేస్తున్నాం. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నెక్స్ట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా చేసాం కదా. ఈ విధంగా వేసి ఎంట్రీ అంతా ఇదే మామూలే, ఎంట్రీ వేస్తాం. ఆ ఎంట్రీ వేసేటప్పుడు అక్కడ మనం కన్సైన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. కన్సైన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా వేసామనుకోండి, ఇప్పుడు దీనికి ఇది ఇన్వాయిస్. ఇప్పుడు దీంట్లో ఏముంది? రవి ఎంటర్ప్రైజెస్ విజయవాడ, కానీ డెలివరీ వచ్చి గుంటూరు. సో అదే కంపెనీ కాబట్టి చూడండి ఇక్కడ కంట్రోల్ పి, కంట్రోల్ పి తీసుకుంటే చూడండి ప్రివ్యూకి వెళ్తాం. ఆల్ సింపుల్గా F4 అంటే జూమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చేసాం. ఇప్పుడు దీంట్లో రెండు చూపించాలి. ఎక్కడ మనం అక్కడ ఏం చేసాము? సెట్ చేసాము బిల్ టు షిఫ్ట్ షో సపరేట్ బయర్ అండ్ కన్సైని డీటెయిల్స్ అని చెప్పి ఎస్ చేసాం. దాంట్లో రెండు డీటెయిల్స్ వచ్చినాయి. ఇదే విధంగా దీంట్లో కూడా ఆ రెండు డీటెయిల్స్ కనిపించాలి. ఇది మనం సెల్లరు కింద బయ్యర్కి సంబంధించి అన్నిటికీ కింద లాస్ట్ లో బయ్యర్ బిల్ టు అతని డీటెయిల్స్, దానిపైన అంటే దీనికి దీనికి మధ్యలో కన్సైని షిఫ్ట్ అని చెప్పి ఆ కన్సైని పేరు అడ్రస్ దాని డీటెయిల్స్ అని. ఇదే కంపెనీ అయితే ఇదే కంపెనీ డీటెయిల్స్, ఇదే కంపెనీ అడ్రస్ వేరే అయితే కంపెనీ పేరు అయితే వేరే అడ్రస్ అవుతుంది. అసలు కంపెనీ కూడా వేరే కంపెనీ, ఇతను కస్టమర్ అనుకోండి, వాళ్ళ కంపెనీ పేరు అడ్రస్, వాళ్ళ జిఎస్టీ నెంబర్ వీళ్ళది అయితే ఇదే జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళ జిఎస్టీ నెంబరు అవన్నీ వస్తాయి. షిఫ్ట్ ఏమంటాం దాన్ని? కన్సైని షిఫ్ట్ అని చెప్పారు. ఇప్పుడు దీంట్లో మనం దాంట్లో రెండు పెట్టాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇలాగేస్తే ఇలాగే వస్తుంది. కానీ అక్కడ ఏ విధంగా అయితే మనం బిల్ టు షిఫ్ట్ చేసామో ఇక్కడ కూడా కన్సైని డీటెయిల్స్ సపరేట్ గా చూపించాం. దాంట్లో కన్సైని అండ్ బిల్ బయ్యర్ అండ్ కన్సైని సపరేట్ గా, దీంట్లో కూడా కన్సైని డీటెయిల్స్ సపరేట్ గా చూపించమని చెప్పి మనం సెట్ చేయాలి. అంటే ఏం చేస్తామంటే ఇక్కడ దీంట్లో ఎస్కేప్ చేసి ఇక్కడ కాన్ఫిగరేషన్కి రావాలి. కన్ఫిగర్కి వచ్చి ఇక్కడ కూడా ఏంటంటే సింపుల్ గా దేని కావాలి మనకి? బయ్యర్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి? కన్సైని డీటెయిల్స్ కూడా కావాలా? సింపుల్ గా సిఓఎన్ అని కొట్టారనుకోండి, సిఓఎన్ లేదంటే సిఓఎన్ఎస్ కొట్టారనుకోండి. సిఓఎన్ఎస్ అంటే ఫుల్ గా షో కన్సైని డీటెయిల్స్. ఎస్ కొట్టలేదు అనుకో, సిఓఎన్ కొట్టి ఏదో వస్తాయి. దీంట్లో షో కన్సైని డీటెయిల్స్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని టైప్ చేయమని ఇట్లా పైకి కిందకి ఓన్లీ విత్ అప్ అండ్ డౌన్ యారోస్ అనమాట. ఎంటర్ చేస్తే కాదు, ఎంటర్ చేస్తే నో ఎస్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ చేస్తే ఎస్ నో. దీన్ని చూడండి, షో కన్సైని క్లిక్ చేస్తే చూడండి షో కన్సైని డీటెయిల్స్ ఎస్, మళ్ళీ ఎంటర్ చేసాం అనుకో అది నో అయిపోతుంది. కాబట్టి ఎస్ చేస్తే ఇప్పుడు ఏంటి? కన్సైని డీటెయిల్స్ కూడా చూపమని చెప్పి ఎస్ చేసాం. అక్కడ సెట్ చేసాం, అక్కడ చూపించింది, మనం ఎంటర్ చేసాం, కన్సైని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసాం. ఇక్కడ మాత్రం బిల్లులో మనం ఇన్వాయిస్ టైప్ ఫిల్ చేసేటప్పుడు అది చూపదు. ఇక్కడ కూడా ఇన్వాయిస్ లో కూడా కన్ఫిగరేషన్ లో షో కన్సైని డీటెయిల్స్ అని చెప్పి తీసుకొని దాన్ని ఎస్ చేయాలి. సో కన్సైని అని కొట్టినట్టే కన్సైని డీటెయిల్స్ నో ఉంటుంది, దాన్ని మనం ఎస్ చేయాలి. అంటే టైప్ చేయకూడదు. ఎస్ అనేది ఎంటర్ ద్వారా నో ఉంటే ఎంటర్ చేస్తే ఎస్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ చేస్తే నో అవుతుంది. కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసేసి ఇప్పుడు ప్రివ్యూకి వెళ్తాం. ఇప్పుడు ప్రివ్యూకి వెళ్తే F4 జూమ్ చూడండి, ఇక్కడ బిల్ టు బయ్యర్ బిల్ టు సో రఘు ఎంటర్ప్రైజెస్ విజయవాడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇదే కంపెనీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేటు నంబరు అంతా ఒకటే, కానీ ఇక్కడ అడ్రస్ మాత్రం రఘు ఎంటర్ప్రైజ్ సేమ్ నేము, కన్సైని షిఫ్ట్ జిఎన్టీ రోడ్ గుంటూరు. సపోజ్ గుంటూరే కాదు వేరే స్టేట్ అయినా ఏదైనా సరే ఆ పేరు ఇదే పేరు ఏ అడ్రస్ ఉంది. అలా కాకుండా వేరే వ్యక్తికి వేరే పార్టీకి సప్లై చేస్తే వాడి కస్టమర్ ఉంటాడు, మనం డైరెక్ట్గా వాడికి సప్లై చేయమంటప్పుడు ఏం చేస్తాం? అక్కడ కన్సైనీ వచ్చి వేరే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ స్టేటు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ జిఎస్టీ అన్నీ వాళ్ళ ఇస్తాం, ఇచ్చి యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చి ఇది మనం ఇక్కడ కూడా సెట్ చేసాం కదా, ఏంటి? షో కన్సైనీ డీటెయిల్స్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ
ఆ కన్సైనీ ఎవరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ యొక్క జిఎస్టి నంబరు, వాళ్ళ యొక్క స్టేటు చూపిస్తుంది. ఇదే కంపెనీ కాబట్టి ఇదే కంపెనీ పేరు, ఇదే నంబరు, కానీ అడ్రస్ వేరే. ఇది కూడా వేరే స్టేట్ అనుకో, పేరు ఇదే, అడ్రస్ వేరే అవుతుంది, నంబర్ కూడా వేరే అవుతుంది, స్టేట్ వేరే అవుతుంది. అక్కడ ఇస్తాం డీటెయిల్స్, దాని ప్రకారం ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చూసుకున్నాం కదా. ఇలా అన్ని చూసుకున్న తర్వాత ఎస్కేప్ ఎస్కేప్ నొక్కేసి ఇప్పుడు ప్రివ్యూ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రింట్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయి ప్రింటర్కి వెళ్ళిపోయి ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా బిల్ టు షిప్ టు, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లో ఇంకోటి తీసుకుంటాం, ఇంకొక ఎంట్రీ చేద్దాం. చూడండి, వౌచర్ నంబర్ 2, అదే రోజు అనుకోండి, రఘు ఎంటర్ప్రైజెస్ రఘు ఎంటర్ప్రైజెస్ శివ శివ సారీ శివాజీ ఎలక్ట్రానిక్స్ అనుకుంటాం. శివాజీ ఎలక్ట్రానిక్స్ సండ్రీ డెటారే, సండ్రీ డెటార్ తీసుకున్నాం. అంత అయిపోయిన తర్వాత అడ్రస్ వచ్చి ఇక్కడ మనం నెల్లూరు కదా, విజయవాడ కాకుండా మనం ఈ పార్టీ గుంటూరు, ఈ పార్టీ గుంటూరు ఏపీ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ గుంటూరు 54 ఏదో ఉంటుంది నంబరు, 62 ఆ నంబర్ ఇస్తాం. రెగ్యులరు అయితే కాంపోజిషను, సరేనా? అన్రిజిస్టర్డ్ కూడా మనం సప్లై చేస్తున్నాం, ప్రాబ్లం. సపోజ్ అన్రిజిస్టర్డ్ అనుకోండి, అన్రిజిస్టర్డ్ వద్దు మనకి, బిల్ టు షిప్లలో వద్దు, రెగ్యులర్ తీసుకుందాం. దీనికి ఏంటిది, ఆంధ్రప్రదేశ్, గుంటూరు కూడా ఆంధ్రప్రదేశ్, మనం నెల్లూరు, ఇది మన కంపెనీ నెల్లూరు, ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్లో సప్లై చేస్తున్నాం. సపోజ్ ఇది వచ్చి ఫరం తీసుకుందాం, పార్ట్నర్షిప్ ఫార్మ్ అనుకుంటాం. ఎఫ్ అంటే పార్ట్నర్, అంటే ఈ దీంట్లో 5 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా మన యొక్క పాన్ కార్డులో, దాంట్లో 4th ఆల్ఫాబెట్ అనేది స్టేటస్. ఎఫ్ అంటే ఫాము, పి అంటే పర్సన్ అంటే సోల్ ప్రొపరేటర్, మన ఎఫ్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్. సో అనుకుంటాం, తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు ఎంటర్ చేస్తాం, యాక్సెప్ట్. చూడండి, ఇక్కడ శివాజీ ఎలక్ట్రానిక్స్ గుంటూరు ఇవన్నీ అడ్రస్ వచ్చేసింది, అదే ఇక్కడ వచ్చేసింది. కానీ ఇప్పుడు అతనికే మనం సప్లై చేస్తే శివాజీ ఎలక్ట్రానిక్స్కి ఆ డీటెయిల్స్ ఏముండే. అతను నెల్లూరులోనే ఇంకొక వ్యక్తికి, అతని కస్టమర్ నెల్లూరులో ఉన్నారు అనుకుంటాం, వేరే ఇతను వేరే స్టేట్ వద్దు, అయితే వేరే స్టేట్ తీస్తాం. ఇతను ఇప్పుడు వచ్చి వేరే ఎక్స్ అండ్ కో అనుకుందాం, ఎక్స్ అండ్ కో పార్టీ, అతను వచ్చి ఎక్స్ అండ్ కో హైదరాబాద్, ఇప్పుడు అమీర్పేట్ అనుకుంటాం, అమీర్పేట్ హైదరాబాద్. సో ఇప్పుడు ఇతను వచ్చి ఈ యొక్క కన్సైన్ ఎవరు, ఇప్పుడు శివాజీ ఎలక్ట్రానిక్స్ మన దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, బయ్యర్. బిల్ టు బయ్యర్, బయ్యర్కే సప్లై చేస్తున్నాం. ఈ బయ్యర్ ఎక్కడ ఉంటాడో అదే ప్లేస్ ఆఫ్ సప్లై, అందుకనే అతని పేరుతోనే మనం బిల్ వేయాలి. ప్లస్ ట్యాక్స్ వేసేటప్పుడు కూడా మన బయ్యర్ ఎక్కడ ఉంటాడో అదే ప్లేస్ ఆఫ్ సప్లై స్టేటు, కాబట్టి ఆ ప్లేస్ ఆఫ్ సప్లై స్టేట్ ఉంది, దాని ప్రకారమే మనం ట్యాక్స్ వేయాలి. చూడండి, మనం ఇది గుంటూరు, మనం ఉండేది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, మనం సప్లై చేసేది మన బయ్యర్ వచ్చి గుంటూరు, కానీ ఈ కన్సైనీ వచ్చి హైదరాబాద్, కన్సైనీ వచ్చి హైదరాబాద్ అంటే కిందకి వచ్చి ఇక్కడ సారీ ఇక్కడ ఎంటర్ చేయాల, ఇక్కడ వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏంటిది, ఎక్స్ అనుకో హైదరాబాద్ అంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ నంబర్ కూడా మారిపోతుంది, నంబర్ కూడా మారిపోతుంది. అప్పుడు వాళ్ళది తెలంగాణ నంబర్ ఉంటుంది కదా, ఆ తెలంగాణ, కానీ దాంతో మనకు పనిలే, ఆ నంబర్ తోటి మనకి ఏం అక్కర్లేదు, ఆ స్టేటు ఆ నంబర్ తోటి మనకి పని లేదు. అది ఇతని కస్టమర్ అతను, కాబట్టి ఎంటర్ చేయాలి మనం, ఎందుకంటే ఎక్కడికి వెళుతుంది, వాళ్ళ నంబర్ ఏంటి, మనం నిజంగా వాళ్ళకి ఇస్తామా మనం లేదా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా లేదా, ఆ అడ్రస్ అన్నీ చూపించి ఇంకెక్కడికో పోయి సప్లై చేయొచ్చు కదా. అందువల్ల 36 ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రొప్రైటరీ కన్సర్న్ అనుకుందాం. సో ఇక్కడ ఆ నంబర్ ఇస్తాం, ఎంటర్ చేస్తాం. చూడండి, సో ఇది మన స్టేట్లోనే మనం సప్లై చేసాం. ఇతని ఆఫీస్ గుంటూరు అంటే ఆంధ్రాలోనే, ఇతను సేమ్ స్టేట్ లోకల్, కానీ ఇతను ఏం చెప్పాడు, అమీర్పేట హైదరాబాద్లో ఉండే ఎక్స్ అండ్ కోకి సప్లై చేయమన్నాడు, అంటే డెలివరీ ఇమ్మన్నాడు. సో మనం అతను డెలివరీ ఇస్తాం, కానీ ఇచ్చినా కానీ అతనితో మాత్రం మన కస్టమర్ కాదు, అతనితో మనకు పనే లేదు. ఎవరితోటి, కన్సీన్తో. కన్సీన్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దారిలో ప్రాబ్లం లేకుండా మన బిల్లులో బయ్యర్ అడ్రస్ అతనికి బిల్ చేస్తున్నాం, ఇతనికి డెలివరీ ఇస్తున్నాం అని చెప్పి తెలియడానికి, దానికోసంగా మన ట్రాన్స్పోర్టేషన్ పోతూ ఉంది గూడ్స్ అని చెప్పి, దానికోసం ఇది మనం చేస్తాము. ఓకే, ఈ విధంగా చేసి సేల్స్, సపోజ్ ఇక్కడ డెల్ ల్యాప్టాప్, మళ్ళీ డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాం, ఒక ఐటమ్ 2 ఐటమ్ తీసుకున్నాం అనుకో, 2 ఐటమ్స్ డెల్ ల్యాప్టాప్ 25,000 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత
డెల్ మౌజు ఇవి ఒక 5 తీసుకుంటాం, ఇవి 800, ఇదే తీసుకుందాం. వేరే స్టేట్ కాబట్టి కొంచెం పెంచుదాం అనుకుందాం, కొంచెం పెంచుదాం. వేరే స్టేట్ కాబట్టి కొంచెం పెంచుదాం, 26,000 అనుకుంటాం. ఎంతైనా చేయొచ్చు 26,000. ఇది వచ్చి 850 అనుకుందాం, ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు చూడండి, ఇదేంటిది, ఇక్కడ మనం సప్లై చేసేది చూడండి, శివాజీ ఎలక్ట్రానిక్స్ కి మనం సప్లై చేసేది అంటే మనం బిల్లు వేసేది బయ్యర్ పేరుతో. బయ్యర్ ఉండేది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని. మనం ఆంధ్రప్రదేశ్, బయ్యర్ కూడా ఆంధ్రప్రదేశే కాబట్టి మనం సప్లై అంటే డెలివరీ మాత్రం తెలంగాణలో ఇస్తున్నాం. డెలివరీతో మన పని లే, సప్లైతో పని లేకుండా బిల్ టు ఎవరి పేరుతో బిల్ వేస్తున్నాము అదే మనకి. సో బిల్ ఎక్కడ మనం వేసేది, మనం బిల్ వేసి ఆంధ్రప్రదేశ్లోనే బిల్లు వేస్తున్నాం కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టినే తీసుకోవాలి. సపోజ్ మనం సప్లై చేసేంటే డెలివరీ తెలంగాణలో ఇస్తున్నాం కాబట్టి తెలంగాణ అని చెప్పి మనం సపోజ్ ఐజిఎస్టి తీసుకున్నాం అనుకో, ఐజిఎస్టి తీసుకుంటే ఐజిఎస్టి క్యాల్కులేట్ కాదు. ఎందుకని? బయ్యర్ ఎక్కడ ఉంటే అది ప్లేస్ ఆఫ్ సప్లై. ఆ బయ్యర్ ఉండే స్టేట్ ఏదో దాని ప్రకారమే మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. సో బయ్యర్ ఉండేది మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, కంపెనీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి లోకల్ స్టేట్ కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి ఉండాలి. కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చేసాం, అయిపోయింది. ఇది ఇన్వాయిస్. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ తీసుకుంటే చూడండి, మనం యాక్సెప్ట్ చేసాం కదా, దీన్ని యాక్సెప్ట్ బిల్లుని యాక్సెప్ట్ చేసాం. ఆ బిల్లే మళ్ళీ కావాలంటే ఆ పేజ్ అప్ నొక్కినట్టయితే మళ్ళీ వెనక్కి వెళ్తాం, వెళ్ళి ఆ బిల్లు వస్తుంది. ఇక్కడ కంట్రోల్ పి నొక్కి ప్రివ్యూ తీసుకొని F4 తీసుకొని చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యర్ ఎవరు? శివాజీ ఎలక్ట్రానిక్ గుంటూరు, మంది ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశే, మంది అదే సేమ్ 37 ఆంధ్రప్రదేశ్ గుంటూరు. సో దీని ప్రకారమే మనం సిజిఎస్టి హెచ్జిఎస్టి వెయ్యాలి. ఇతను సప్లయర్, ఐ మీన్ సప్లై టు అంటే డెలివరీ, షిప్ టు అంటే డెలివరీ టు కన్సైని, కన్సైని ఎక్స్ అండ్కో అమీర్పేట హైదరాబాద్. ఇతని దగ్గరికి దారిలో ఎవరు ఆపినా సరే, అయ్యా ఇతను బయ్యరు, ఇతని దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు, ఇతను బయ్యరు, ఇతనికి బిల్లు వేస్తున్నాం మనం, ఇతనికి సప్లై చేస్తున్నామంటే డెలివరీ ఇస్తున్నాం, ఇతనికి డెలివరీ ఇవ్వడానికి హైదరాబాద్ పోతుంది వెహికల్ అని చెప్పి దారిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. ఇది లేకుండా ఇదే ఇచ్చాం, 2 అడ్రస్లు ఏ పెట్టాం అనుకో, గుంటూరులో డెలివరీ ఇవ్వాలి, మనం ఇవ్వకుండా హైదరాబాద్ పోతుంటే దారి లేకపోతే గుంటూరు డెలివరీ ఇవ్వాల్సి హైదరాబాద్ ఎందుకు పోతుంది? కరెక్టేనా? దొంగమాలు, దొంగ మెటీరియల్ అని చెప్పి మొత్తం సీజ్ చేసేస్తారు. అటువంటివి జరగకుండా ఈ విధంగా చేయాలి. దీన్ని ఏమంటామంటే మనం, దీన్ని బిల్ టు షిప్ టు, బిల్ ఎవరికి, షిప్పింగ్ ఎవరికి, బిల్ ఎవరికి, బిల్లు బయ్యర్కి బిల్ చేస్తాం, దాన్ని బిల్ టు బయ్యర్ అంటాం. అలాగే ఎవరికి డెలివరీ ఇస్తాం, డెలివరీ ఇవ్వడానికి షిప్ టు అంటాం. షిప్ టు కన్సైనీ, షిప్స్ రిసీవర్ అనమాట, గూడ్స్ రిసీవ్ చేసినట్టు కన్సైనీ అంటాం. అతనికి ఎటువంటి ట్యాక్స్ అనేది మనం అతనికి సంబంధం, అతనికి దారిలో ఎవరు ఆపకుండా ఉండడానికి అతనికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాం అని చెప్పి. సపోజ్ సేమ్ పార్టీ అనుకో, సేమ్ ఏమి ఇవ్వలేదు అనుకో, మనం అక్కడ ఏం చేసాం, మనం అక్కడ బిల్ టు షిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, ఇక్కడ ఎంట్రీలో ఇవ్వకపోతే అతనే బయ్యరు, అతనే బిల్ టు, అతనే షిఫ్ట్. అప్పుడు మనం దీంట్లో కూడా ఆ సెట్టింగ్ చేసాం కాబట్టి మనం అక్కడ ఎంటర్ చేయకపోయినా సరే ఇక్కడ రెండు చూపిస్తుంది. ఏది? బిల్ టు షిఫ్ట్ రెండు చూపిస్తుంది, సేమ్ నేమ్ అండ్ అడ్రస్. ఇక్కడ కూడా సెట్ చేయలేదు అనుకో, బిల్ టు ఒకటే చూపిస్తుంది, అక్కడ బిల్ టూనే, ఇక్కడ బిల్ టూనే. అక్కడ సెట్ చేయకపోయినా ఇక్కడ షో కన్సర్న్ డీటెయిల్స్ అని ఇచ్చినట్లయితే రెండు చూపిస్తుంది, బిల్ టు షిఫ్ట్ రెండు చూపిస్తుంది, ఒకటే అడ్రస్. ఎందుకంటే అక్కడ మనం సెకండ్ అడ్రస్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వీటిల్నే ఇస్తుంది. దీన్ని బిల్ టు షిఫ్ట్ మోడల్ అంటాం. ఇది చాలా అవసరం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి గూడ్స్ డెలివరీ అయ్యేటప్పుడు, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అప్పుడు ఈ బిల్ టు షిఫ్ట్ మోడల్ చాలా అవసరము. మన స్టేట్లోనే సప్లై చేస్తున్నాం, ఎవరైతే పర్చేజ్ చేశాడో బయ్యర్కు అతని పేరుతో బిల్ వేస్తాం, అతనికే మనం సప్లై చేస్తే అంటే అతనికే డెలివరీ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ కాకుండా వేరే అడ్రస్, అదే పేరైనా సరే వేరే అడ్రస్ లేదా వేరే స్టేట్ ఎక్కడైనా సరే వేరే దగ్గర డెలివరీ ఇవ్వాలంటే షిఫ్ట్ అనే టాపిక్ అనేటటువంటి డీటెయిల్స్ కూడా, షిఫ్ట్ అంటే డెలివరీ డీటెయిల్స్ కూడా ఉండాలి. సో దీన్ని బిల్ టు షిఫ్ట్ మోడల్ అంటాం. సో దీన్ని మళ్ళీ ఒకసారి చూసి నేర్చుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే సార్. సో ఈ విధంగా మనం చేద్దాం. ట్యాక్స్ మాత్రం బయ్యర్ ఎవరు, ఎక్కడున్నాడు, మనం ఆంధ్రాలో ఉన్నాం, బయ్యరు తెలంగాణలో అనుకో, తెలంగాణ బయ్యర్ వేస్తాం. సో ట్యాక్స్ ఐజిఎస్టీ వేయాలి. అతను డెలివరీ వచ్చి ఆంధ్రాలో డెలివరీ ఇవ్వమన్నా మన స్టేట్లోనే మనం డెలివరీ ఇస్తున్నాం కాబట్టి డెలివరీతో మనకు పని లేదు. బయ్యర్ తెలంగాణ కాబట్టి ఐజిఎస్టీ మనం ట్యాక్స్ వేయాలి. అర్థమైంది? సో ఈ విధంగా మనం తీసుకుంటాం. షిఫ్ట్ బై టు, బయ్యర్ బిల్ టు కన్సైనీ షిఫ్ట్, దీన్నే బిల్ టు షిఫ్ట్ మోడల్ అంటాం. సో దీన్ని చేసుకుంటాం. సో బాగా నేర్చుకోండి.
ఒకటి రెండు సార్లు చూడండి. ప్రాబ్లం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. ఒక ఇన్వాయిస్ ఒకటి ఎంటర్ చేయండి, దాంట్లో నేర్చుకోండి. అంతేనా? విష్ ఆల్ ద బెస్ట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.